హాయ్ అండి, నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, కన్సల్టెంట్ ఎండోక్రాలజిస్ట్. ఈరోజు తరచుగా మనం వినేది థైరాయిడ్ సమస్యలు లైఫ్ లాంగ్ ఉంటాయా? లేకపోతే ఈ థైరాయిడ్ సమస్యలు మళ్ళీ తగ్గిపోతాయా? అనే దాని గురించి మనం వింటాం. సో థైరాయిడ్ సమస్యలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి హైపర్ థైరాయిడిజం, రెండవది హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం గురించి మాట్లాడుకుంటే, హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువగా పనిచేయడం. సో దానివల్ల థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. వీటిని మనం యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్ కానీ లేకపోతే రేడియో ఐడిన్ అబ్లేషన్ ద్వారా కానీ కామన్గా మనం ట్రీట్ చేస్తుంటాం. ఈ యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్ అనేవి సుమారుగా 1.5 ఇయర్ 2 ఇయర్స్ పాటు ఇస్తే మనకి హైపర్ థైరాయిడిజం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంప్లీట్గా క్యూర్ అవుతుంటుంది. ఇంకా క్యూర్ అవ్వలేని వాళ్ళకి రేడియో అబ్లేషన్ ప్లాన్ చేస్తాం. రెండవ సమస్య హైపోథైరాయిడిజం గురించి మాట్లాడుకుంటే, హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ తక్కువగా పనిచేయడం. ఈ హైపోథైరాయిడిజంకి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే హైపోథైరాయిడిజం అయితే క్యూర్ అయిపోతుంది కంప్లీట్గా. కానీ ఇప్పుడు ఐరన్ సాల్ట్ వాడడం వల్ల చాలా ఐరన్ డెఫిషియన్సీ హైపోథైరాయిడిజం అనేది కనిపించట్లేదు. సో మోస్ట్ కామన్గా ఇప్పుడు చూసే కారణం ఏంటంటే ఆటోఇమ్యూన్ ఆర్ హషిమోటోస్ థైరాయిడైటిస్. ఒక్కసారి ఆటోఇమ్యూన్ హైపోథైరాయిడిజం వచ్చిందంటే లైఫ్ లాంగ్ వాళ్ళు థైరాయిడ్ హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. సో ఈ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ వాళ్ళ లైఫ్ ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు కంటిన్యూ చేయాల్సిందే. రెండవది ఏంటంటే ఎవరికైతే ఆటోఇమ్యూన్ హైపోథైరాయిడిజం వచ్చిందో వాళ్ళ వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్గా థైరాయిడ్ అనేది 1.5 to 2 ఇయర్స్ పాటు ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. లైఫ్ లాంగ్ వాడిన అవసరం లేదు. బట్ హైపోథైరాయిడిజం మాత్రం చాలా వరకు లైఫ్ లాంగ్ వాడే ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.